హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ వైష్. ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే ప్రాన్స్ కర్రీ. నా స్టైల్లో ప్రాన్స్ కర్రీ చేద్దాం రండి. ముందుగా నేను ప్రాన్స్ని నీట్గా క్లీన్ చేసుకున్నాను. ప్రాన్స్కి వెయిన్ ఉంటుంది, అది డీవెయిన్ చేసుకున్నాను. ముందు పైన సైడే కాదు, కింద సైడ్ కూడా వెయిన్ ఉంటుంది. సో అది టూ సైడ్స్ నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో ఒక పచ్చిమిర్చి, 2 ఆనియన్స్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. సేమ్ కొంచెం చింతపండు తీసుకొని వాష్ చేసుకొని గోరువెచ్చని వాటర్లో సోక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఒక టమాటో ప్యూరీ యాడ్ చేసుకొని ఒక 2 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక మనము ఒక స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ మిర్చి పౌడర్, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒక 2 సెకండ్స్ మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందుగానే ఆయిల్లో వేసుకొని ప్రాన్ని ఫ్రై చేసుకుంటే ముక్క అనేది రబ్బర్ లాగా అవుతుంది. సో ఇలానే వేసుకుంటే ముక్క సాఫ్ట్గా ఉంటుంది, మసాలా కూడా ముక్కకి పడుతుంది. ఇలా ఒక 5 మినిట్స్ ఆయిల్ తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జులో నుండి రసం తీసుకొని యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ గరం మసాలా, మనకు తగినంత వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ మంచిగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత ఎంతో టేస్టీ అయిన ప్రాన్స్ కర్రీ రెడీ అవుతుంది. మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ వైష్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.